నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పు అయినను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసులు పవిత్రమైన, మాన్యమైన, సత్యమైన, న్యాయమైన విషయాల మీద మనసుంచాలి. దేవుని సమాధానాన్ని, చింత నుండి విడుదలను పొందడానికి ఇది ప్రప్రథమ సూత్రం. 9వ అధ్యాయంలో దీనిని చక్కగా వివరించాడు. వీటిని మీరు నెరవేరిస్తే సమాధానకర్తయ్యకు దేవుడు మీకు తోడయ్యుండును. మన మనసులను ఈ లోకపు అపవిత్ర విషయాలపై ఉంచితే సంతోషం, దేవుని సమాధానం, సామీప్యత కోల్పోయి మన హృదయాలకు ఎటువంటి భద్రత లేకుండా పోతుంది. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షలోం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.